రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలీస్ ఉన్నతాధికారులపై ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ అయ్యారు. హిందూ పోలీసులకు ఒక రూల్, ముస్లిం పోలీసులకు ఒక రూల్ పెడతారా అని ప్రశ్నించారు. పోలీసులు మతపరమైన దీక్షలు, మాలలు వేసుకుని డ్యూటీకి వస్తే మెమోలిస్తాం, సస్పెండ్ చేస్తామనడం దారుణమన్నారు. హిందువులకు మాత్రమే ఇలాంటి రూల్ ఉంటుందా? రంజాన్ సమయంలో రోజా ఉండే ముస్లింలకు కూడా ఉంటుందా అని ప్రశ్నించారు. హిందువుల విషయంలోనే అధికారులు ఎందుకింత కఠినంగా ఉంటున్నారని మండిపడ్డారు. పోలీస్ అధికారులు మళ్ళొక్కసారి ఒక ఆదేశము వాళ్ళు జారీ చేసినారు. ఆ ఆదేశంలో ఏముందంటే, ఎవరైనా హిందూ ఎస్ఐ కానీ, ఇన్స్పెక్టర్ కానీ, ఏసీపీ కానీ, కానిస్టేబుల్ కానీ, ఏదైనా పదవిలో ఉన్న ఆ పోలీస్ అధికారులు కానీ, కానిస్టేబుల్ కానీ, ఒకవేళ మతపరమైన దీక్షలు వేసుకుంటే ఆయన సొల్లు పెట్టుకొని ఆ దీక్షని కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ జాబ్లో ఉండి ఆయన అయ్యప్ప మాల వేసుకొని ఒకవేళ డ్యూటీకి వస్తే మేమైతే మెమోలు ఇస్తాము, కావాలంటే సస్పెండ్ కూడా చేస్తామని ఆ విధంగా ఒక ఆదేశం అయితే జారీ అయినది. ఇది ఇప్పుడు కాదు, కంటిన్యూగా ఎవ్రీ సంవత్సరం అంటే అయ్యప్ప దీక్షా సమయంలో అంటే డిసెంబర్, నవంబర్, జనవరిలోనే ఇట్లాంటి ఆదేశాలు జారీ అవుతుంది. చాలా మంచిదే, ఒక రూలు ఫాలో చేస్తే చాలా మంచిదే కదా. కానీ ఈ రూలు హిందువులకే పరిమితి అవుతుందా? నేను పోలీస్ అధికారులకి అడుగుతున్నా, మా రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, హిందువులకేనా ఈ రూలు? ముస్లింలకి ఇట్లాంటి రూలు ఉండవా? రంజాన్ సమయంలో చాలామంది ఇన్స్పెక్టర్ కానీ, ఏసీపీ కానీ, కానిస్టేబుల్ కానీ, ఎస్ఐలు కానీ చాలామంది రోజులు పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు కదా. ఆయన ఏ టైం అయినా డ్యూటీ రావచ్చు, ఏ టైం అయినా మస్జిద్కి పోవచ్చు, నమాజ్ చదవనికి పోవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు, రోజా ఇడవనికి వెళ్ళిపోవచ్చు, ఆయన ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు. ఆయన వాళ్ళకి ఇట్లాంటి రూల్స్ రెగ్యులేషన్ ఎందుకు పెట్టారు?